అందరికీ నమస్కారం. మన ఛానల్‌లోకి స్వాగతం. ఈరోజు చెప్పుకునే ఈ పరిహారం ఏమిటంటే, ఆదివారం రోజు లేదా శనివారం రోజున ఎవరైతే రాగి చెంబుతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో, వారికున్న అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే వారికి అపారమైన ధన ఆకర్షణ అనేది కూడా కలుగుతుంది. ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీకున్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. డబ్బు సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ వీటన్నింటి నుండి మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. అంటే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా గానీ, ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు చక్కటి ఫలితం అనేది కలుగుతుంది. ఇప్పుడు మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఈ పరిహారం ఒకటి. ఈ పరిహారాన్ని ఆచరించిన వారికి చాలా చక్కటి ఫలితాలనేవి కలిగాయని మన పెద్దలు చెప్పినటువంటి విషయం. కాబట్టి మన శాస్త్రాల్లో నుంచి చెప్పబడినటువంటిది పరిష్కారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. అలాగే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మనం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఎవరైతే ఈ పరిహారాన్ని పాటిస్తారో వారికి చాలా వరకు శుభం చేకూరుతుందట. ముఖ్యంగా వచ్చేసి ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి, మీకు డబ్బు సమస్యలు కానీ ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఈ పరిహారం అనేది చక్కటి ఫలితాన్ని కలిగిస్తుంది. ఏమీ లేదండి, ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు ఆ సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. డబ్బు సమస్యలు ముఖ్యంగా వచ్చేసి అన్నీ కూడా తీరిపోతాయి. ముందుగా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే, ముందుగా ఒక రాగి చెంబును తీసుకోండి. ఆ రాగి చెంబును శుభ్రపరచండి. ఆ రాగి చెంబును శుభ్రపరిచిన తర్వాత ఆ రాగి చెంబులో నిండుగా నీరును తీసుకోండి. వాడని నీటిని ఆ రాగి చెంబులో తీసుకోవాలి. ఆ నీటిలో పసుపు, కుంకుమ మరియు ఒక రూపాయి బిళ్ళను వేసి, అందులో కొన్ని అక్షంతలను వేసి, ఒక 2 తెల్ల పువ్వులను వేసి ఈశాన్య మూలన పెట్టాలి. ఎవరైతే ఇలా చేసి ఈశాన్య మూలలో ఒక చిన్న ముగ్గు వేసి దానిపైన ఈ కలశాన్ని పెట్టడం వలన ఆకర్షణ అనేది రెట్టింపుగా పెరుగుతుంది. సంపాదించిన దాంట్లో మనకి ఫలితం అనేది చాలా ఎక్కువగానే కలుగుతుంది. డబ్బు మన ఇంట్లో ఎక్కువగా స్థిరపడుతుంది. అంటే డబ్బు సమస్యలు ఉన్న వారికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఎక్కువగా గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వలన చాలామంది కూడా ఇబ్బందులతో ఉంటారు. అలాగే శని గ్రహం అనే యొక్క ప్రభావం మీపై ఎక్కువగా ఉంటే కూడా మీరు ఏ పని చేసినా అందులో విజయం అనేది ప్రాప్తించదు. ఆర్థికంగా గానీ బలపడాలి అంటే మన రాహుకేతులు గ్రహాలు అనేవి చాలా మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే పనులో మనకి విజయం అనేది కలుగుతుంది. ఈ గ్రహాల యొక్క అనుకూలత కలగాలి అంటే ఆదివారం రోజున మనకి ఆర్థికంగా ధనాకర్షణ కలగడం లేకపోయినా కూడా, అలాగే గ్రహాల యొక్క అనుకూలత పొందాలి అనుకునేవారు ఆదివారం రోజున సూర్య భగవానుడికి గంగాజలాన్ని సమర్పిస్తే చాలండి. చాలా వరకు మంచి చేకూరుతుందని మన పెద్దలు చెప్పుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఆదివారం పొద్దున్నే లేవగానే మనం సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఆ రోజు ఏంటంటే, ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని, శనిగ్రహం యొక్క ప్రభావం మీపై ఎక్కువగా ఉంది అనుకుంటే అందులో కొన్ని నల్ల నువ్వులను కూడా వేసి అందులో కొన్ని నల్ల నువ్వులను వేసి సూర్య నమస్కారం చేసుకుంటూ ఆ నీటిని సూర్యునికి అర్పణం చేయాలి. ఆ నీటిని వార్పిస్తే చాలండి, మీకు చాలా మంచి ఫలితం అనేది కలుగుతుందండి. అలాగే పరిహారం ఆచరించే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిని అర్పించాలి. ఇలా చేస్తే చాలండి, చాలా వరకు శనిగ్రహాల దోషాలనేవి కూడా తొలగిపోతాయి. అలాగే గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది కూడా కలిగించదు. అంటే చాలా విధాలుగా మనం ఇబ్బందులు పడుతూ చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అంటే దోషాలు కానీ, మన వాస్తు నియమాలను కానీ మనం పాటించకపోతే కూడా మనకు ఫలితం కూడా అదే విధంగా వస్తుంది. కాబట్టి ఎవరైతే నియమాలను పాటిస్తూ చక్కగా ఈ పరిహారాలను ఆచరిస్తారో వాళ్ళకి చక్కటి ఫలితం అనేది కలుగుతుంది. అదే విధంగా ఈ పరిహారం అనేది ఒక 5 వారాలు ఖచ్చితంగా కంటిన్యూగా చేసి చూడండి. మీకు ఫలితం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి చేస్తేనే మనకు ఫలితం అనేది లభిస్తుంది అని అనుకోకూడదు. ఎందుకంటే ఏదైనా సరే, ఏ పరిహారం అయినా సరే భక్తి శ్రద్ధలతో ఒక 5 వారాలు ఖచ్చితంగా చేసి చూడండి. ఒక 5 ఆదివారాలు చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం అనేది కలుగుతుంది. మీ అప్పుల సమస్యలు తీరడానికి ఒక దారి అనేది ఏర్పడుతుంది. ఒక మార్గం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా 5 ఆదివారాలు ఖచ్చితంగా చేసుకోండి. మీకు ఫలితం అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. చేయాల్సింది ఏమీ లేదండి, మంచి నీటిని సమర్పిస్తే చాలండి. మనం మంత్రజపం చేసుకుంటూ ఆ సూర్యునికి అందులో ఉన్న నల్ల నువ్వులను వేసి ఆ మంత్రజపాన్ని చేస్తూ ఆ సూర్యుడికి ఆ నీటిని సమర్పిస్తే సరిపోతుందండి. మీకున్న సమస్యలన్నీ కూడా దూరమైపోతుంది. ఆర్థికంగా మనం బలపడవచ్చు. అలాగే మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అలానే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ, చాలా కష్టాల్లో కూరుకుపోయినా కానీ ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల మీకు ఫలితం అనేది చాలా చక్కగా కనిపిస్తుందండి. అంటే మన ఇంట్లో వస్తువులు కానీ, మన ఇంట్లో మనుషులు కానీ సరిగ్గా ఏ పని చేసినా అన్ని ఆటంకాలతో వస్తున్నాయి. మేము ఏ పని చేసినా మాకు కలిసి రావడం లేదు. ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉద్యోగంలో పెట్టుబడుల విషయంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఏ రంగంలోనైనా మనం ఏ పని చేసినా అది
మాకు కలిసి రావడం లేదు. ప్రతి ఒక్కటి కూడా అప్పుల సమస్యలాగానే మారిపోతుంది. ఏ పని చేసినా మాకు విజయం అనేది వస్తలేదు అనుకునే వారికి, అంటే రాహుకేతువుల శని గ్రహాల యొక్క ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్లనే అలా జరుగుతుంది. కాబట్టి ఆ శని గ్రహాలు రాహుకేతువుల యొక్క అనుకూలత మనం పొందాలి అంటే ఆ సూర్యదేవునికి అలాగే నవగ్రహాలను పూజించాలి. సూర్యదేవునికి నీటితో తర్పణం చేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా నవగ్రహాల దగ్గరికి శనివారం రోజున వెళ్ళి ఎవరైతే 5 శనివారాలు ఖచ్చితంగా నవగ్రహాలకు నల్ల నువ్వులను సమర్పిస్తూ ప్రదక్షిణలు వేసుకొని తిరిగి వెనుకకు చూడకుండా ఇంటికి వచ్చి అలా ప్రతి శనివారం రోజున నవగ్రహాలను దర్శనం చేసుకుంటారో వారికి విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది. అదేవిధంగా మరొక పరిహారం, మీరు ఒక రాగి చెంబును తీసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో రాగి చెంబు ఉంటుంది కాబట్టి ఒక రాగి చెంబుని తీసుకొని దాన్ని ముందుగా శుభ్రపరచుకోవాలి. ఆ రాగి చెంబులో ముఖ్యంగా ఏమిటంటే చక్కగా శుభ్రం చేసుకున్న ఆ రాగి చెంబులో చక్కగా నీటిని తీసుకోవాలి. అందులో పసుపు, కుంకుమ, గంధం వేసి ఈ ముఖ్యమైన వస్తువు ఏమిటంటే గవ్వలు అండి. గవ్వలను ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో ఒక 5 గవ్వలను వేసుకోవాలి. రాగి చెంబు చుట్టూరుగా చక్కగా పసుపు రాసుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని, ఒక కంకణాన్ని కట్టుకొని, అందులో నిండుగా నీరు తీసుకొని, అందులోపల పసుపు, కుంకుమ, అక్షంతలు అలాగే గవ్వలను తీసుకోండి. గవ్వలు ₹1 ఏస్తే 5 వస్తాయండి. కాబట్టి వాటితో పాటు గోమతి చక్రం అనేది కూడా మనకి బయట దొరుకుతుందండి. దానిని కూడా తీసుకొని ఆ గోమతి చక్రాన్ని కూడా ఆ వాటర్‌లో వేసుకోవాలి. ₹1 నాణ్యం ఉంటుంది కదా! దానిని కూడా అందులో ఆ వాటర్‌లో వేసుకోవాలి. కాస్త పసుపు, కుంకుమ, అక్షంతలు కూడా ఆ నీటిలో వేసుకోవాలి. ఆ కలశంలో ఎరుపు రంగు పువ్వులు కానీ, వీలైతే తెలుపు రంగు పువ్వులు కానీ అందులో వేసుకొని అష్టదళ ముగ్గును మన పూజ గదిలో వేసుకోవాలి. బియ్యం పిండితో పూజ గదిలో వేసుకోవాలి. ఆ ముగ్గులో మధ్యలో పసుపు, కుంకుమ, గంధం పువ్వులు పెట్టి ఆ రాగి చెంబును ఆ ముగ్గు పైన పెట్టుకోవాలి. అలా పెట్టడం వలన ఇంట్లో ఉన్న చాలా వరకు నెగెటివ్ ఎనర్జీ అనేది కూడా వెలిగిపోతుంది. అలా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి గవ్వలు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ గవ్వలతో ఈ పరిహారాన్ని చేస్తే చాలా చక్కటి ఫలితం అనేది కలిసి వస్తుంది. అదేవిధంగా ఆ సూర్య భగవానుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ పరిహారాన్ని చక్కగా ఆచరించండి. ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, అంటే ఎవరికీ చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చాలా మంచి ఫలితం అనేది కలుగుతుందండి. మరుసటి రోజున ఆ నీటిని తీసివేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసుకోవాలి. ఆ గవ్వలు మరియు ఆ రూపాయి నాణేన్ని తీసుకొని మళ్ళీ మరుసటి ఆదివారం లేదా శనివారం రోజు మీరు ఏ రోజు ఆచరిస్తే ఆ రోజున మళ్ళీ వాటిని తీసుకొని మళ్ళీ రాగి చెంబుని తీసుకొని చక్కగా శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలు పెట్టుకొని మళ్ళీ అలా యథావిధిగా నీటిని తీసుకొని అందులో గవ్వలు మరియు ₹1 నాణెము అలాగే అందులో మనం ఏమైతే వేసామో వాటిని మళ్ళీ తిరిగి అదే వారం రోజు మనం రిపీట్‌గా వాడుతూ ఉండాలి. ఇలా 5 వారాల పాటు ఖచ్చితంగా ఆచరించడం వలన మీకు ఫలితం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మీకు వీలైతే ఈ పరిహారాన్ని మంగళవారం రోజు కూడా ఆచరించవచ్చండి. ఎందుకంటే మనకున్న నెగెటివ్ ఎనర్జీ తీయడానికి మనకి మంగళవారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మంగళవారం చేసుకుంటే కూడా మనకి ఫలితం అనేది చాలా చక్కగా కలిసి వస్తుంది. మంగళవారం అంటే కూడా మనకి లక్ష్మీదేవి స్వరూపం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంగళవారం రోజు కూడా మనం చాలామంది అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజున కూడా మనం ఈ పరిహారాన్ని ఆచరించుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఆచరించే ముందు మీరు ముందుగా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని ఏ వారమైనా సరే మీరు ఏ వారం చేయాలనుకుంటే ఈ పరిహారాన్ని ఆ వారం రోజున ముందుగా లక్ష్మీదేవిని చక్కగా తలంటు స్నానం చేసుకొని ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి మొత్తానికి చక్కగా ధూపం వేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి ముందు 2 దీపాలను వెలిగించి చక్కగా ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకున్న తర్వాత ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇలా పూజ చేసిన తర్వాత ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఈ రాగి చెంబును అష్టదళం వేసిన ముగ్గు పైన ఉంచి మీ కోరికను బలంగా ఆ అమ్మవారికి చెప్పుకోండి. ఖచ్చితంగా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. మీకు అప్పుల సమస్యలు కానీ, కటిక సమస్యలు కానీ, కటిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారికి ఈ పరిహారం అనేది చక్కగా కలిసి వస్తుంది. ఒకవేళ ఈ పరిహారం మీకు పొద్దున్న చేయడం కుదరలేని వారు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారాన్ని ఆచరించండి. మీకు విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది. అలా చేస్తే మీరు ఆ నీటిని చక్కగా మళ్ళీ యథావిధిగా ఒక చెట్టు మొదట్లో పోసుకొని మళ్ళీ ఈ పరిహారాన్ని ఆచరించండి. తెలుసుకున్నారు కదా! మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోవాలనుకుంటే ఈ పరిహారాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఇక మీకు అన్నీ మంచి జరుగుతాయి. మీకున్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. చక్కగా ఈ నియమాలను పాటిద్దాం. మంచి ఫలితాలను పొందుదాం. అలాగే మన ఛానల్‌ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని లైక్ చేయండి, షేర్